హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపుస్ వరల్డ్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి బియ్యం పాయసం చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, నేను ముడుపు ఎలా కట్టాలి అనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా. అయితే నేను ఆల్రెడీ స్వామివారి దగ్గర ముడుపు కట్టి పెట్టుకొని ఉన్నాను అనమాట. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను అనుకున్నది కూడా జరిగింది. నేను ఆ ముడుపు తిరుపతిలో వేసి వచ్చిన దాకా మళ్ళీ వేరే ముడుపు కట్టకూడదు అనమాట. ఇప్పుడు మీకు వీడియో కోసం అని కట్టి చూపించలేను, అది నేను ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. నేను ఆ ముడుపు హుండీలో వేసి వచ్చిన తర్వాత ఇంకేదైనా కోరుకొని ముడుపు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీతో వీడియో షేర్ చేస్తాను. అసలు ముడుపులో ఏమేం వేస్తారు అనేది తెలియకపోతే మాత్రం నేను ఆల్రెడీ చేస్తున్నాను, వీడియోలో చూపించున్నాను, అంటే స్క్రీన్ మీద ఇచ్చాను అనమాట ఏమేం వేస్తారు ఏంటి అనేది. అది కూడా లాంగ్ వీడియోలో చూపించాను కాబట్టి మీరు ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కంటే ఒక 2-3 వీడియోలు ముందు ఉంటది అంతే. ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే చివర్లో మాట్లాడుకుందాము. ఇంకా స్వామివారి చరిత్ర అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ చాప్టర్ ఏంటంటే, ఒకవేళ విష్ణువు విగ్రహమే అయితే ఆయనకి నాగాభరణాలు ఎందుకున్నాయి అనే టాపిక్ అన్నమాట. శైవులు ఈ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు రామానుజుల వారు ఏం సమాధానం ఇచ్చారో చూద్దాము. పద్మావతి అమ్మవారికి స్వామివారికి పెళ్లి జరిగినప్పుడు స్వామివారి మామగారు అంటే అమ్మవారి తండ్రి పిల్లనిచ్చిన మామ కట్నంగా కానుకలు ఇస్తూ ఆదిశేషునిపై ఉండే విష్ణువు కాబట్టి దానికి చిహ్నంగా ఆయన నాగాభరణం ఇస్తే బాగుంటదని తలిచి 2 నాగాభరణాలు బహుకరించారంట. కాబట్టి శ్రీ మహావిష్ణువు శేషుని చెయ్యగానే కాక ఆభరణంగా కూడా కలవాడని చెప్పబడింది. బిల్వ పత్రాలతో పూజ చేయడం, శంఖ చక్రాలు లేకపోవడం, జటాజుటాలు ఉండడం, నాగాభరణాలు ఉండడం, ఇలా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు గాని ఇది అసలు సమంజసంగా లేదు. అంటే ఒకవైపు వాళ్ళు శివుడు అంటున్నారు, ఇంకోవైపు ఏమో కుమారస్వామి కూడా అయ్యుండొచ్చు అంటున్నారు. కుమారస్వామి అయితే కాదు, ఎందుకంటే జటాజుటాలు నాగాభరణాలు ఉన్నాయి, అవి శివుడికే ఉంటాయి గాని కుమారస్వామికి ఉండవు కదా. ఫస్ట్ అయితే అసలు ఈ విగ్రహం కుమారస్వామిది కాదు అని తేల్చి చెప్పేశారు. విష్ణువుదే అని నిరూపించడానికి ఇంకొన్ని ప్రమాణాలు కూడా చూపించారనమాట. స్వామివారి హృదయంలో లక్ష్మీ నివాసము, శ్రీవత్స చిహ్నము, శంఖ చక్రాలు ఇవన్నీ లేకుండా ఉండడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. పద్మ పురాణంలో ఈ నారాయణుడు బ్రహ్మశక్తులు శంకర శక్తులచే సేవింపబడుతున్నాడు అని చెప్పబడింది. అందువల్ల స్వతహాగా అన్ని శక్తులు శ్రీమన్నారాయణుడివే. ఆయన అనుగ్రహం వల్లే బ్రహ్మకి శివునికి వీటిలో కొన్ని లభించాయని చెప్పారు. రామానుజుల వారు ఇలా ప్రమాణాలతో సహా ప్రతి ఒక్కదాన్ని నిరూపించిన తర్వాత ఓకే కరెక్టే, ఇది విష్ణువు విగ్రహమే, ఇక్కడ జరుగుతున్న పూజ ఇవన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి అని చెప్పేసి అంతవరకు ఆపేశారన్నమాట. శైవులు కూడా ఏం మాట్లాడకపోయేసరికి ఇక్కడతోటి ఈ వాదన ముగిస్తున్నానని చెప్పినట్టుగా యాదవరాజు చెప్పగానే, కాదు మాకు ఇంకొక రోజు టైం ఇవ్వండి, మాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆ నెక్స్ట్ డే అంతా డిస్కషన్ చేసుకొని, ఇప్పుడు మీరు శివుడు గుర్తులు ఉన్నంత మాత్రాన విష్ణువు విగ్రహం కాకుండా పోదు కదా అని మీరు ఎలా అంటున్నారో మేము కూడా అదే అంటున్నాము. విష్ణువు గుర్తులు ఉన్నంత మాత్రాన కుమారస్వామి కాకుండా పోవడానికి లేదు కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాదనకు వచ్చారనమాట. ఇవన్నీ మేమన్న మాటలు కాదు, కుమారస్వామిని దృష్టిలో పెట్టుకుని బృహస్పతి అన్న మాటలు. నీవు విష్ణుమూర్తివి, నీవు బ్రహ్మవు, నీవు రుద్రుడవు, నీవు కాలస్వరూపుడువు. ఈ మాటల్ని బట్టి కుమారస్వామి అయ్యుండొచ్చేమో కదా అని చెప్పి వాదించడం మొదలు పెట్టారు. మీరు చెప్పినట్టు విష్ణువులో సర్వలక్షణములు ఉన్నట్టే మేము కూడా శివుల్లో సర్వలక్షణాలు ఉన్నాయని చెప్తున్నాము. సో మీరు చెప్పినట్లు విష్ణువే ఎందుకు అనుకోవాలి, మేము చెప్పినట్లు శివుడు అనుకోవచ్చు కదా. భూలోకంలో ఏ నరులైతే శ్రీనివాసుని మహాదేవుని ఒక్కసారైనా పూజిస్తారో వారికి దానములతో తపస్సులతో పని లేదు. ఇలా కొన్ని చోట్ల ఈ అర్చామూర్తిని శ్రీనివాస అనే కాదు మహాదేవ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరెన్ని చెప్పినా మేం మహాదేవుడనే అంటాం. దీనికి రామానుజుల వారు ఏం సమాధానం ఇచ్చారంటే, మీరు భగవద్గీత శ్లోకమును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ ప్రాణికి ఏ వైభవం ఉన్నా, అంటే సిరి గాని బలం గాని శక్తి గాని ఉన్నా అది నా తేజముతో ఒక అంశం నుండి పుట్టిందే. స్వామి ఒక మాట అంటారనమాట, సేనాపతులలో నేను స్కందుడను అనడంలో కుమారస్వామిలో విష్ణు అంశం ఉండవచ్చు గాని విష్ణువుకే ప్రత్యేకంగా చెందిన శంఖ చక్రాలతో కూడిన రూపం ఉండి తీరాలంతే. విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు, అది నిజమే గాని అలా అంశ ఉన్న వారందరిలో శంఖ చక్రాలు ఉండవు కదా. కుమారస్వామి పుష్కరిణి వద్ద వాయుమూర్తిని చూసి ఆయన్ని చెంతనే ఉండి ఆయన కూడా నారాయణుని గురించి తపస్సు చేస్తాడు. కుమారస్వామి తపస్సు ఫలించి అతని ఎదుట ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి కల్పాంతం వరకు ఎల్లవేళల తనను ఆరాధిస్తూ తన వద్దే ఉండే వరాన్ని ఇస్తారు. దీని వల్ల మనకి ఏమర్థం అవుతుంది, పూజించేవాడు కుమారస్వామి, పూజింపబడేవాడు శ్రీమన్నారాయణుడు అని అర్థమవుతుంది కదా. నారాయణుని కొరకు తపస్సు చేయడానికి ఆ నారాయణుడున్న స్థలానికి కుమారస్వామి వచ్చాడని తెలుస్తుంది. అంతేగాని వారిద్దరూ ఒక్కరే అనే అవకాశం లేనే లేదు. ఈ కుమారస్వామే కాదు, ఇక్కడ
ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చిన బ్రహ్మ, వాయు, రుద్ర, ఇంద్ర మరి ఇతర దేవతలకు కూడా శ్రీమన్నారాయణుడు ఇక్కడ ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల్లో ఇంకొక విషయం కూడా స్పష్టంగా ఉంది. కుమారస్వామి కుమారధార వద్ద నివసించేవాడు. స్వామి పుష్కరిణికి దక్షిణాన కాదు. అక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఉండడం, ప్రతిష్ఠింపబడడం, అర్చా రూపంలో అక్కడ ఉండి భక్తులను అనుగ్రహించి వారి పాప పరిహారం చేయమని బ్రహ్మ కోరుకోవడం వల్ల ఆ నారాయణుడు అంగీకరించడం, ఎందరికో శంఖ చక్రాలతో కటివరద హస్తాలతో ప్రత్యక్షం అవడం, శంకరాజును చోళరాజును తొండమానుణ్ణి తనకి ఆలయం నిర్మాణం చేయమనడం, వారు నిర్మించడం, పూజలు జరపడం, అలా జరిగినవన్నీ స్వామి పుష్కరిణి దక్షిణ ప్రాంతంలోనే జరగడం. ఇన్ని నిదర్శనాలు ఉన్నాయి. అక్కడుంది విష్ణు అని చెప్పడానికి కుమారస్వామిని ప్రతిష్ఠ చేసినట్లు ఒక్క ఆధారమైన ఉందా? మహాదేవ అనే శబ్దం ముఖ్యంగా విష్ణువుకే వర్ణిస్తుంది. కానీ వాడుకలో శివుడికి చెప్పబడిన విష్ణువుదే మహాదేవత్వ గుణాలన్నీ కూడా. ఆఖరికి శివుడికి కూడా మహాదేవుడు విష్ణువే. ఆయన గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందడానికి ఆయన కూడా వెంకటాచలం వచ్చాడని మనం ఇంతకు ముందు చెప్పుకొని ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే శివుడికి అసలు అర్చావతారంగా భూలోకంలో పూజ లేదు. లింగాకారంగానే ఆయనకు ఆరాధన కాబట్టి ఈ అర్చా విగ్రహం శివుడిది కూడా కాదు. అలా హరుడు కానే కాదన్నప్పుడు హరి అన్న ఆధారాలు ఉన్నప్పుడు హరిహరుడు కావచ్చు అన్న వాదన నిరాధారము. ఏదో వాదించడానికి ఉపయోగించిన యుక్తిగా భావించవలసింది. మహాదేవ శబ్దం శివపదం కాదని చెప్పాం కదా. శ్రీనివాస మహాదేవ పదాలతో అక్కడ చెప్పబడింది ఆ నారాయణుణ్ణే. ముక్తినిచ్చేవాడను మహాదేవుడను అయిన శ్రీనివాసుని ఎవరు తలుస్తారో కీర్తిస్తారో వారు పాప పంజరాల నుండి బయటపడతారని, దాని తర్వాత పరదేవ పదం కూడా శ్రీనివాసుని పరంగా ఉపయోగించబడింది. అలా ఈ శ్రీనివాసుని ఒక చోట మహాదేవ అని, ఒక చోట పరదేవ అని చెప్పారు. వేల కొలది బ్రహ్మహత్యలు, 10,000 సార్లు మద్యము సేవించడం వలన కలిగిన పాపములు దేవుడైన ఈ శ్రీనివాసుని దర్శిస్తే పూర్తిగా నశించిపోతాయని, వెంకటేశ్వరుణ్ణి భక్తితో ఎవరు పూజిస్తారో వారి కోటి వంశముల వారితో హరి మందిరానికి, మోక్షానికి, వైకుంఠానికి వెళ్తారు. ఇలా స్పష్టంగా వెంకటాచలంలో ఉంది. శ్రీ మహావిష్ణువు నారాయణుడు హరి అని చెప్తూ ఆయనను భక్తితో ఆరాధిస్తే విష్ణు సాయుధ్యమేనని మేం చెప్తుంటే ఇది హరిహర రూపం అనే అవకాశమే లేదు. హరిహర రూపుడైతే విష్ణువు ఒక్కనితోనే సాయుధ్యమును పొందడం ఫలంగా చెప్పడం సమంజసం కాదు కదా. కనుక ఇతను హరిహరుడు కాదు, విష్ణువే. ఇలా వాదించిన రామానుజులు పూర్వమీ మాంసలోని ప్రమాణ పద్ధతిలో చెప్పబడిన 6 ప్రమాణాలు శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్యలు. ఈ 6 విధములైన ప్రమాణములు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడే అని నిరూపిస్తున్నవని చెప్తూ శంఖ చక్రాలు ధరించడం, వక్షస్థల లక్ష్మి, గరుడుని ఆరోహించి విమానం ఎక్కడం, బ్రహ్మరుద్రాద్రి దేవతలచే ఆరాధింపబడడం, లక్ష్మీపతిత్వం, ఇతర పురాణ గాథల సమన్వయం, యశోదకు పెండ్లి చూపిస్తానన్న వాగ్దానం వకులగా పూర్తి చేయడం, సీతాదేవికి తనకు బదులు లంకలో సీతాకృతిగా గడిపిన అగ్నిపుత్రికను తర్వాతి కాలంలో వివాహం చేసుకుంటానన్న ప్రతిజ్ఞ ఈ శ్రీనివాసుడిగా పద్మావతి వివాహంతో పూర్తి చేయడం. ఇలా అన్ని విషయాలు, సందర్భాలు ప్రమాణ పద్ధతిలో చూపించి అన్ని ప్రమాణాలు ఈ వెంకటాచలంలోని పుష్కరిణి దక్షిణ భాగాన వెలిసిన స్వామి నారాయణుడే అని అర్థమిస్తుంది. అన్ని ప్రమాణాల కన్నా శృతి ప్రమాణం ముఖ్యమంటారు. అన్ని శృతి ప్రమాణాలు విష్ణు పరంగానే ఉన్నాయి కాబట్టి ఈ విగ్రహం విష్ణువుదే. ఇంక మీరేం డౌట్లు పెట్టుకోవద్దని రామానుజుల వారు క్లారిటీగా చెప్పేశారు. సక్సెస్ఫుల్ గా ఈ రోజుతో మనం 7th చాప్టర్ కంప్లీట్ చేసేసుకున్నాము. 8th చాప్టర్ ఏంటంటే శ్రీనివాసుడి కళ్ళకి కాటుక. ఇది 8th చాప్టర్ వచ్చేసి. ఈ చాప్టర్ మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. ఇవాళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పదాలు తప్పుగా పలుకుంటే మాత్రం నన్ను క్షమించండి. మీకు తెలిస్తే నాకు చెప్పండి కమెంట్స్ లో. అలాగే నేను చెప్తున్న స్వామివారి చరిత్ర మీకు బాగా అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లేదంటే ఇంకొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తాను. లేదు మాకు ఇలా చెప్పినా కూడా అర్థమవుతుంది, ఇలాగే కంటిన్యూ చేయమంటారా, ఏదైనది నాకు కొంచెం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ని బట్టే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ కూడా ఉంటారు స్వామివారి చరిత్ర వీడియో కోసం సాటర్డే. నేను స్వామివారి చరిత్ర వీడియోస్ అన్ని కూడా చాప్టర్స్ వైజ్ గా పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇంతకు ముందు కనుక చూడకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మనందరి మీద ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.